కొన్నిసార్లు మన జీవితంలో నటించడం అవసరం. నటించకూడదని చెప్పాను చాలాసార్లు, కానీ కొన్నిసార్లు మన జీవితంలో నటన అవసరం. ఎట్లా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం విన్న తర్వాత నటించడం అనవసరం. ఎట్లా అంటే నా గురించి నేను చెప్తాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందంటే, నాకు నేనుగా బ్రతుకుతా. అంటే నాకు కోపం వచ్చినా సరే అది ఎదుటోడు కనపడిపోద్ది. నేను బాధగా ఉన్నా సరే ఎదుటోడు కనపడిపోద్ది. నేను డల్గా ఉన్నా సరే ఎదుటోడు కనపడిపోద్ది. నా ఫేస్ని బట్టి, నా మొహం చూసినా, నా తీరు పద్ధతి చూసినా, నా మాట తీరు చూసినా కనపడిపోద్ది. తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, మనము మన కోపాన్ని కానీ, బాధను కానీ, దుఃఖాన్ని కానీ ఏదైనా సరే అందరి దగ్గర కనపరచకూడదు. కేవలం మన సొంతల దగ్గరే కనపరచబడాలి. కొందరి దగ్గరే, అందరి దగ్గర కాదు. అది నేను నేర్చుకోండి. అది నీ కోపమైనా సరే, ఉదాహరణకి నాకు కొందరు కొన్ని మాట్లాడుతూ అది అన్యులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, మాట్లాడుతూ ఉంటారు కొన్ని మాటలు. అది దేవుడి గురించి అవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా అవ్వచ్చు, వేరే లోకానుసారమైన పనులు అవ్వచ్చు. దానికి నా కోపం వచ్చేసి నేను తొందరగా అనేసేవాడిని, మాటలు అనేసేవాడిని, నా కోపాన్ని అక్కడ కక్కేసేవాడిని. అప్పుడు ఏమవుద్ది ఏంటంటే, వాడు నా గురించి తప్పుగా అనుకుని ఇంక చాలా చండాలంగా అయిపోద్ది. అదే కనుక కొంచెం నటిస్తే ఎంత కోపం వచ్చినా కోపం రానట్టు, అవునండి, సరేనండి, అలాగేనండి, వందనాలండి, ఉంటానండి, వెళ్ళిపోయి మనోళ్ళు ఉంటారే, మన అనోళ్ళు, ఇప్పుడు ఏం చేస్తాం, అక్కడ కక్కలేంది ఇక్కడ కక్కొచ్చి. అంత శక్తి ఉంటే మంచిదే, యేసు ప్రభు అంత ఉంటే నీకు మంచిదే, కాదనట్లా, అంత ఎదిగిపోతే మంచిదే. కానీ నేను చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు మనకు భావోద్రేకాలు ఉంటాయి. మన భావోద్రేకాలు, మాటలు, తీరు కొన్ని ఉంటాయి. అవి నేను ఏమంటానంటే, ఎవరైతే నీ జీవితంలో అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ప్రదర్శించు, అంతేగాని అందరి దగ్గర ప్రదర్శించకు. ఒకప్పుడు నేను అందరి దగ్గర ప్రదర్శించుకొని అలా చాలా చెడు చేసుకున్నా నేను. అలా నీ కోపాన్ని కానీ, నీ ఆలోచనలు కానీ, నీ వ్యక్తిగత బలహీనతలు కానీ ఏదైనా సరే కొందరితోనే, దేవుడిచ్చిన వాళ్ళతోనే, నమ్మకస్తులతోనే, అర్థం చేసిన వాళ్ళతోనే మాట్లాడు, పంచుకో. అది నీ కోపమైనా సరే వాళ్ళ దగ్గరే పంచుకో. ఎందుకంటే బయట వాళ్ళ దగ్గర నీ కోపాన్ని చూపిస్తే, నీ మాట తీరు పద్ధతిని చూస్తే వాళ్ళ ఉద్దేశాన్ని చూడరు, నీ మాటని, నీ కోపాన్ని అదే చూస్తారు. చూసి నేను చీ అంటారు, నీ ఉద్దేశం ఎంత బాగున్నా సరే. కానీ సొంతోళ్ళు, నీ దగ్గర ఉన్నోళ్ళు, నేను అర్థం చేసుకునేవాళ్ళు, సొంతోళ్ళు అనే బదులు సొంతోళ్ళు కూడా కాదండి, ఏమంటాను నేను, అర్థం చేసుకునేవాళ్ళు. కొన్నిసార్లు సొంతలు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాడి దగ్గర నీ కోపాన్ని వ్యక్తపరిచిన మాట అన్నా సరే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు. కాబట్టి నీ మాట వెనకాల, నీ కోపం వెనకాల ఉన్న ఉద్దేశం చూస్తాడు. వాడు తట్టుకుంటాడు, కానీ అందరు తట్టుకోలేరు. ఇప్పుడు మారాల్సింది ఎవరు? మనం మారాలా. వాళ్ళు మారాలా, వీరు మారాలి కాదు, ముఖ్యంగా మనం మారాలా. మనం మారినప్పుడు ఒక అర్థవంతమైన జీవితం జీవిస్తాం. అందరి దగ్గర మనం ఏడవకూడదు, కొందరి దగ్గర ఏడవాలి. ఏడు తప్పులేదు, కానీ అందరి దగ్గర ఏడవకు, అందరి దగ్గర బాధపడకు, అందరి దగ్గర దుఃఖపడకు. ఏమవుద్ది అంటే, కొన్నిసార్లు కొందరు నీ బాధని, దుఃఖాన్ని, నీ ఏడుపుని కొందరు వేరేగా తీసుకోవచ్చు. ఇంకా వేరేగా ఉంటుంది. నీ కోపాన్ని కూడా ఆఖరికి అందరి దగ్గర చూపించుకో, అర్థం చేసిన వాళ్ళ దగ్గరే. ఇప్పుడు నాకుంటాయి కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. నేను వచ్చి నా బాధలు, కష్టాలు, నా ఏడుపు అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపించలేను, నేను అందరి దగ్గర నేను చూపించలేను. కానీ నాకు ఏడుపు వస్తుంది, నాకు బాధ వేస్తుంది, నాకు దుఃఖం వేస్తుంది, నాకు కోపం వస్తుంది. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గరే నా నిజస్వరూపాన్ని చూపిస్తాను నేను.